కాంట్రాక్ట్ ఉద్యోగాల విషయంలో ఈ మధ్యనే తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఎవరినైతే కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలకు తీసుకుంటారో వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి వీల్లేదంటూ కూడా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి మన దగ్గర ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఒకవేళ వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి సంబంధించినటువంటి చట్టాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు తెలంగాణ హైకోర్టు న్యాయవాది లాయర్ సుబ్బు గారు. ఒకసారి మాట్లాడదాం. సుబ్బు గారి, చెప్పండి, ముందుగా అసలు తెలంగాణ హైకోర్టు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటి, జడ్జిమెంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు? మొట్టమొదటిగా ఈ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులో ఈ కేసు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగులకు సంబంధించినటువంటి కేసులో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడానికంటే ముందు అసలు కాంట్రాక్ట్ పద్ధతిలో ఎందుకని ఉద్యోగుల్ని తీసుకుంటారు వివిధ శాఖల్లో, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని ఎందుకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వాళ్ళ నియామకాలని పర్మనెంట్ చేయొద్దని చెప్పింది అన్న దాని గురించి మాట్లాడుతున్నాం. మొట్టమొదటిగా ఏంటంటే ఉద్యోగ భద్రత అనేది ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది ఉద్యోగం పురుష లక్షణం అనేది ఏ విధంగా అయితేనో ఇప్పుడు ఉద్యోగ భద్రత, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి జనాభా దమాషా ప్రకారం వాళ్ళకు అవసరమైన మేర ఏదైతే శ్రామిక శక్తి, దీన్ని ఏమిటంటే శ్రామిక శక్తిగా పరిగణిస్తారు. శ్రామిక శక్తి ఎంతైతే అంటే మ్యాన్ పవర్ ఎంతైతే అవసరం ఉందో అంత మ్యాన్ పవర్ని అంటే అది రెగ్యులైజ్డ్ జాబుల ద్వారా అంటే గవర్నమెంట్కి ఎక్కువ బర్డెన్ పడుతుంటుంది కాబట్టి కాంట్రాక్ట్ పద్ధతిలో ఏదైతే అంటే నిర్ణీత కాల వ్యవధి పెట్టి వాళ్ళు నార్మల్గా అంటే సాంప్రదాయ పద్ధతిలో కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకొని వాళ్ళకి అంటే వేతనాన్ని తగ్గించి ఇచ్చి అవసరమైనటువంటి ప్రభుత్వానికి అవసరమైనటువంటి పనిని జరిపించుకునే ప్రక్రియలో నిర్మితమైంది ఈ కాంట్రాక్ట్ ప్రాతిపదికన అంటే ఏది ఈ ఉద్యోగ కల్పనకు సంబంధించిన అంశం. అయితే ఇట్లా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తాను, మమ్మల్ని క్రమబద్ధీకరించండి, మా ఉద్యోగ భద్రత కల్పించండి, మాకు దీనిని పర్మనెంట్ చేయండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేయడం ద్వారా కొంతమంది ప్రభుత్వాలు కొంతమందిని కన్సిడర్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ రాజకీయ స్వప్రయోజనం కోసం ఇవ్వడం జరిగింది. కానీ అలా ఇవ్వడం ద్వారా ఎవరైతే నిజమైన అర్హులు ఉంటారో ముఖ్యమైన అంటే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలా కాంట్రాక్ట్ ప్రాతిపదికన క్రమబద్ధీకరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎసెన్షియాలిటీ అంటే ఎవరైతే వాళ్ళు అంటే నైపుణ్యం లేని వాళ్ళుగా ఉంటున్నారు అన్నట్టు. ఏంటంటే దానికి సంబంధించిన అవగాహన కానివ్వండి, అంటే పని అనుభవం వేరు, వృత్తి అనుభవం వేరు, ఏది చదువు రీత్యా వచ్చినటువంటి అంటే అనుభవం వేరు. సో వీళ్ళకి ఏంటంటే పని అనుభవంలో వీళ్ళకి అపారమైనటువంటి అనుభవం ఉన్నప్పటికీ కూడా నెగ్లిజెన్సీ అనేది వీళ్ళలో ఎక్కువ చూస్తుంటాం ఏది కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరిగిన ఉద్యోగులను. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే నిర్ణీత ఏదైతే క్వాలిఫికేషన్స్ ఒక ఉద్యోగానికి పెట్టారో ఆ నిర్ణీత క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తుల్ని మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసి అంటే ఉద్యోగ ప్రకటన జారీ చేసి వాళ్ళు ఆ ఉద్యోగ ప్రకటనకి ఏ మెజర్మెంట్స్, ఏ క్వాలిఫికేషన్స్, అంటే ఆ రాష్ట్ర పరిధులు ఏవైతే పెట్టారో వాటి ద్వారా మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసి మీరు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి తప్ప మీరు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగులను తీసుకుని వాళ్ళు కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత వాళ్ళని రెగ్యులరైజ్ చేయడం వల్ల ఏంటంటే నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ చెప్పకనే అంటే చేయకనే అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ మరి తెలంగాణ రాష్ట్రానికి మరి విస్తృత అధికారాలు లేవా అని చెప్పి మనం ఒక ప్రశ్న వేసుకోవచ్చు. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలు లేవా అంటే ఖచ్చితంగా ఉద్యోగ భద్రతలో, ఉద్యోగ నియమావళిలో, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర అంటే ఏ గవర్నమెంట్కైనా అధికారులు ఉంటాయి తప్ప ఆ అధికారులను నియంత్రించడం కానివ్వండి, ఆ ఉద్యోగ భద్రతను నియంత్రించడం కానివ్వండి, లేదంటే కొన్ని రకాలైనటువంటి సాంప్రదాయ పద్ధతులు, మోసధోరణి పద్ధతుల్ని మేము ఫాలో అంటూ వెళ్తే జ్యుడిషియరీలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే ఇప్పుడు ప్రభుత్వం చేసే ప్రతి పనికి లేదంటే ప్రభుత్వం చేసే ఏదైనా తప్పుకి ప్రజలు ఎక్కడికి వెళ్ళి న్యాయం పొందాలి? హైకోర్టుకి. అంటే ఆయా రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళాలి. అంటే ఇక్కడ ప్రభుత్వాలు తప్పు చేస్తేనా ముమ్మాటికి ప్రతి ఏ రాష్ట్రంలోనూ ఉన్న ప్రభుత్వాలైనా సరే కొంత వాళ్ళ రాజకీయ స్వప్రయోజనం కోసం కొన్ని అంటే తారతమ్యాలు చూపిస్తుంటారు అన్నట్టు. సో అలాంటి అప్పుడు ఏం చేస్తారంటే ప్రభుత్వాలే తప్పు చేస్తే మరి మనిషి అంటే ఒక కామన్ పీపుల్ ఎక్కడికి వెళ్ళి అడగాలి? సో వీటి మీద నియంత్రణ కలిగి ఉన్న వాళ్ళు ఉన్నత న్యాయస్థానాలు. సో ప్రభుత్వానికి మరి న్యాయస్థానానికి సంబంధం ఉంటుందంటే ప్రభుత్వం అనేది ఏదైతే ఉందో అది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది, అంటే ప్రజా పరిపాలనకు సంబంధించిన ఒక ప్రత్యేక విభాగం. జ్యుడిషియరీ అనేది ఏంటంటే రాష్ట్రంలో ఎన్నైతే అంటే ప్రతి దాని మీద కూడా అంటే జ్యుడిషియల్ పవర్స్ వాటి పరిధి మేర చూడండి
క్లారిటీగా వాటి పరిధి మేర ఉన్నత న్యాయస్థానాల యొక్క పరిధి మేర జ్యుడిషియల్ పవర్స్ అన్ని అంశాల మీద కలిగి ఉంటుందన్నమాట. సో జనరల్గా ఈ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి సో రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు ఉంటాయి, సో ఎలాంటి చట్టాలకు అనుగుణంగా వాళ్ళు ఈ నియామకాలు అనేది చేస్తూ ఉంటారు? అంటే శ్రామిక చట్టం ఆధారంగానండి, లేబర్ యాక్ట్ ప్రకారం మాత్రమే ఈ ఉద్యోగ భద్రత కానివ్వండి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానివ్వండి, నోటిఫికేషన్ జారీ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే శ్రామిక చట్టం కిందకే వస్తాయి అన్నాను. సో ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ప్రభుత్వం యొక్క ఖజానాన్ని పెంచడం కోసం, కొంత తక్కువగా వర్క్ చేయించుకోవడం కోసం మ్యాన్ పవర్స్ అవసరం అవుతాయి కాబట్టి నిర్ణీత సమయంలో ఒక 7 సంవత్సరాల 10 సంవత్సరాల దానికి కూడా మళ్ళీ అంటే ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా నిర్ణీత సమయం ఉంటుంది. మళ్ళీ ఎక్కువ సంవత్సరాలు కూడా వాళ్ళతో చేయించుకున్న తర్వాత వాళ్ళ శక్తి సామర్థ్యాలు అంటే వాళ్ళ వయసుని ఇక్కడ వాడుకొని తర్వాత వాళ్ళని పక్కకు పడేసినట్టు ఉంటుంది. కాబట్టి ఆ కాంట్రాక్ట్ ప్రాతిపాదికన చేసే ఉద్యోగాల్లో కూడా నిర్ణీత సమయం ఉంటుంది అన్నాను. సో ఆ సమయం వరకు పెట్టి మ్యాన్ పవర్ చేస్తుంటారు, ఈ అధికారం ఉంటుంది. కానీ వీళ్ళని రెగ్యులైజ్ చేసి అంటే కోర్టుకి వెళ్ళినంత వరకు, కోర్టు ఇందులో జోక్యం చేసుకున్నంత వరకు, అక్కడ ఉన్నటువంటి సమస్యని కోర్టు దృష్టికి తీసుకెళ్ళినంత వరకు అక్కడ ఏది చేసినా సరే, ప్రభుత్వం ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. అక్కడ ఎవరికైతే వ్యతిరేకంగా ఉందో, ఎవరికైతే అన్యాయం జరిగిందని భావిస్తున్నారో, ఎవరైతే మాకు దీని ద్వారా లాభం అంటే ప్రయోజనం కలగట్లేదు, నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎవరైనా సరే కోర్టు తలుపులు తప్పినప్పుడు ఖచ్చితంగా తను కోర్టు అజమాయిషి అంటే తన అధికారాన్ని అక్కడ ఉపయోగిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలు అనేవి చాలా కాలంగా ఉన్నాయి. సో మన దగ్గర ఎలాంటి చట్టాలు లేవు అంటే వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఏమైనా చట్టాలు ఏం లేవండి. ప్రభుత్వ ఉద్యోగులకు తప్ప కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులైజ్ చేయమని చెప్పి చట్టంలో ఎక్కడ కూడా వీళ్ళకి ప్రత్యేక చట్టాలు అంటే ఆపాదించడం జరగలేదు, తయారు చేయడం జరగలేదు. ఇక్కడ ఏంటంటే కాంట్రాక్ట్ అసలు మనం మాటలోనే అంటాం. కాంట్రాక్ట్ అంటే ఏంటి అంటే వాళ్ళు అడిగేది ఏంటంటే మేము ప్రభుత్వానికి ఇన్ని రోజుల పాటు సేవ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని. అదే అందుకని అంటున్నారు, మీరు ప్రభుత్వానికి సర్వీస్ చేశారు కాబట్టి మీకు ముందుగానే ఇది కాంట్రాక్ట్ ప్రాతిపాదికన అంటే ఇది తాత్కాలిక ఉద్యోగ ప్రాతిపాదికన మాత్రమే మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు కానీ తీసుకుంటున్నారు. అప్పుడే మీరు చెప్తున్నారు మేము ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించాం, దానికి కొన్ని అంటే దానికి ఒక బైలాస్ ఉంటాయి, సొంతంగా దానికి ఒక బైలాస్ ఉంటాయి. మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత ఈ సెక్రటరీ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత వాళ్ళను కూడా కాంట్రాక్ట్ ప్రాతిపాదికనే తీసుకొని వాళ్ళతో ముందుగానే సైన్ చేయించుకున్నారు. మేము సభలో సమావేశాలు పెట్టాం, మేము ప్రభుత్వానికి లోబడి ఉంటాం, ప్రభుత్వం ఎప్పుడైతే మమ్మల్ని తీసేస్తుందో మేము అప్పుడు వెళ్ళిపోతాం, మేము ఎటువంటి అని చెప్పేసి వాళ్ళతో ఒక స్వాన్ స్టేట్మెంట్ ఒక ప్రమాణ పత్రం తీసుకున్న తర్వాత మాత్రమే ప్రభుత్వానికి అవసరమై వాళ్ళని రెగ్యులైజ్ చేసింది. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా ఇచ్చిన జడ్జిమెంట్లో ఏమైతే ఉందో ఏంటంటే కాంట్రాక్ట్ ప్రాతిపాదికన ఇప్పుడు రెగ్యులైజ్ అయిన వ్యక్తులను తీసేయడానికి వీలు లేదు. కానీ భవిష్యత్తులో రాబోయే తెలంగాణలో జరగబోయేటువంటి ఏ ఉద్యోగానికైనా సరే నోటిఫికేషన్ ద్వారా మాత్రమే వాళ్ళకి ఎగ్జామ్ అదేవిధంగా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేసి మీరు దాని ద్వారా మాత్రం రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మాత్రం రిక్రూట్ చేయాలి తప్ప మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసుకోండి కానీ వాళ్ళని రెగ్యులైజ్ చేయటం మాత్రం కుదరదు. ఇక నుంచి ఏది జరిగినా సరే మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులు తీసుకోవచ్చు, ఇప్పుడు తర్వాత కూడా తీసుకోవచ్చు, కానీ వాళ్ళ నిర్ణీత కాంట్రాక్ట్ అయిపోయిన వెంటనే వాళ్ళని అక్కడి నుంచి తీసివేయాలి. వాళ్ళని క్రమబద్ధీకరించొద్దు, వాళ్ళని పర్మనెంట్ చేయొద్దు. అలా చేయటం వల్ల నిజమైనటువంటి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారు. సో కాబట్టి జరగబోయే ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా సాంప్రదాయ పద్ధతులు మాత్రమే అంటే ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా మాత్రమే మీరు వాటిని భర్తీ చేయాలని చెప్పేసి తెలంగాణ హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది.